ఇవన్నీ కూడా ఫ్రీగా వచ్చిందేం కాదు. మనకు ఈ రక్షణ మనకు ఫ్రీగా వచ్చింది కాదు. ఈ రక్షణ మనం అనుకుంటున్నామేమో దేవుడు తన కుమారుడిని పంపించేసాడు ఫ్రీగా వచ్చేసింది అనేసి. కానీ అక్కడ ఎంత సపరేషన్ అంటే, ఎంత వేదన అంటే ఆ కుమారుడు అనుభవించాడు, అదేవిధంగా తండ్రి కూడా అనుభవించాడు. ఒకవేళ నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ ఒక భయంకరమైన స్థితిలో ఉంది, ఒక భయంకరమైన పడిపోయి ఉంది, రక్తం కారిపోతుంది, అదేవిధంగా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? మొదటిగా వెళ్ళి నీ కొడుకుని, ఆ రక్తం మడుగులో ఉన్న కొడుకుని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని పరిగెత్తుకుంటూ నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తావు కదా. అదే విధంగా యేసు ప్రభు వారు కూడా రక్తము మడుగులో అక్కడ పడి ఉన్నాడు. ఆ రక్తము మడుగులో పడి ఉండి ఆ రక్తము కారిపోతుంది. ఆ తండ్రి ఎంత వేదన అనుభవించి ఉండొచ్చు, ఆ తండ్రి ఎంత బాధ అనుభవించి ఉండొచ్చు. అరే నా ప్రియ కుమారుడు అనేసి ఎన్నిసార్లు చెప్పాడు కదా. బాప్తిసం ఇచ్చు యోహాను బాప్తిసం ఇచ్చినప్పుడు యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత అక్కడ చెప్తున్నాడు కదా, ఆకాశం నుంచి పరలోకం నుంచి ఒక మాటలు వినిపిస్తున్నాయి, ఈయన నా ప్రియ కుమారుడు. దేవుడు చెప్తున్నాడు హెబ్రీ గ్రంథంలో కూడా మనం చూస్తుంటాం, నేను నిన్ను విడువను ఎడబాయను. ఎప్పుడు విడువను ఎడబాయనున్న తండ్రి ఎందుకు ఇచ్చేసాడు తన కొడుకుని? ఆ తండ్రి ఎంత వేదన అనుభవించి ఉండొచ్చు, ఆ కుమారుడు ఎంత వేదన అనుభవించి ఉండొచ్చు. భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ తండ్రి చూసి రోధించి ఉండొచ్చు, ఏడ్చి ఉండొచ్చు. ఎందుకు అంటే నీ కోసము నా కోసము, నువ్వు చేసిన పాపంను బట్టి, నేను చేసిన పాపంను బట్టి శిలువలో బలియాగంగా అర్పించబడడానికి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి వచ్చాడు. ఇదేమి ఫ్రీగా రాలేదు నీకు గాని నాకు గాని. దేవుడి నుంచి, ఆ ఒక తండ్రి నుంచి కుమారుని ఎడబాపు జరిగింది మన పాపములను బట్టి, నా పాపములను బట్టి. వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కలిసి ఉండే, ఇద్దరు కూడా సపరేట్ అయ్యారు. ఎప్పుడు కూడా ఆ ఒక కలిసి ఉండే వాళ్ళు ఏమైపోయారు అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళిపోయారు. తల తిప్పేసుకున్నాడు తండ్రి, తల తిప్పేసుకున్నాడు. ఆ ఒక్క బాధను చూడలేక ఏం చేశాడంటే తండ్రి తల తిప్పేసుకున్నాడు. భయంకరమైన ఆ ఒక్క రక్తము. మనం అనుకుంటాము ఫ్రీగా వచ్చేసింది రక్షణ అనేసి, మనం ఏం పే చేయని అవసరం లేదు. కానీ దేవుడు ప్రతి ఒక్కడు కూడా ఆ సిలువలో ఆ ఒక్కటి పే చేసేసాడు మన కోసం, నీ కోసము నా కోసం. నువ్వు రక్షణ పొందాలి అంటే ఆ రక్తము కార్చబడాలి, నువ్వు రక్షించబడాలి. నువ్వు ఆ ఒక్క నరకానికి వెళ్ళకూడదు అంటే ఏం చేయాలి? దానికి వెల చెల్లించాలి. ఆ వెల మన ప్రభు అయిన యేసు వారు ఆ సిలువలో అర్పించేశారు, అంతే. నువ్వు చేయాల్సింది ఏమీ అవసరం లేదు. ఈ పాత నిబంధన గ్రంథంలో పాపం చేసినప్పుడు పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. ఒక మేకను గాని, ఒక గొర్రెను గాని, ఒక లేక దూడను గాని, ఒక బీద వాళ్ళైతే ఒక గొర్రెను, ఒక పావురాన్ని గాని, గువ్వని గాని బలి అర్పించాలి పాపము క్షమాపణ కావాలి అంటే. కానీ ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ ఒక్క వెల దేవుడు చెల్లించేశాడు. ఇంకా అవసరం లేదు నువ్వు నేను ఆ ఒక్క వెల చెల్లించాల్సిన అవసరం లేదు. నువ్వు నేను ఆ పాప పరిహారార్థ బలి చెల్లించాల్సిన అవసరం లేదు. నువ్వు నేను ఆ ఒక్క గొర్రెను గాని, మేకను గాని, పొట్టేలను గాని మనము అర్పించాల్సిన అవసరము లేదు. దేవుడు చెల్లించేశాడు నీ కోసం నా కోసం వెల. కాబట్టి ఆ తండ్రి విడిచిపెట్టేశాడని ఆ బాధతో, వేదనతో, దేవా నా దేవా. ఇక్కడ మనం ముందు చూస్తున్నట్లయితే తండ్రి అని సంబోధించాడు. ఇక్కడ నుంచి మనం ఏం చూస్తున్నామంటే దేవా అనేసి సంబోధిస్తూ ఉంటున్నాడు. తండ్రి ఎడబాసాడు. తండ్రి నుంచి సపరేషన్ అయిపోయింది. నీ పాపమును బట్టి, నా పాపను బట్టి దేవుడు తన కుమారుణ్ణి ఎడబాపాడు. కాబట్టి ఏంటి నీ జీవితం? ఇంకా అదే పాతరోత స్థితిలో ఉన్నావా? ఇంకా అదే పాపముతో నిండుకున్న జీవితంలోనే
నువ్వు ఇంకా జీవిస్తున్నావా, ఇంకా నువ్వు అదే స్థితిలో ఉంటున్నావా, ఇన్ని తెలిసి కూడా దేవుడు నీ కోసము ప్రాణం అర్పించాడని తెలిసి కూడా నువ్వు అదే స్థితిలో ఉన్నావంటే ఎంత భయంకరమైన స్థితి. కాబట్టి దేవుడు తన మన పాపములను ఆ కుమారుడి మీద మోపాడు. కాబట్టి ఆ భయంకరమైన పాపమును బట్టి ఆ ఒక్క తండ్రిని ఆ కుమారుని తండ్రి ఎడబాహిస్తాడు. మనం చూసినట్లయితే ఒక విధంగా లేఖనాలు నెరవేర్చబడ్డాయి. మన దావీదు రాసిన గ్రంథంలో కీర్తనలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 1వ వచనంలో, దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచారు. లేఖనములు నెరవేర్చబడ్డాయి. యేసుప్రభు వారు పుట్టక ముందే 1000 సంవత్సరాల ముందే ఆ దావీదు భక్తుడు రాస్తుంటున్నాడు. ఎందుకు ఎడబాపు? ఆ ఒంటరితనముని బట్టి ఆ ఒక వేదన, రోదన. అదేవిధంగా ఎందుకు ఎడబాపు? నీ గురించి, నా గురించి, నీ తప్పుల గురించి, నా పాపముల గురించి ఎడబాపు. ఆ దేశంలో అంతా కూడా 3 గంటలు కూడా మొత్తం చీకటి కమ్మేసిందంట. ఆ మొత్తం చీకటి కమ్మేసి ఆ మొత్తం సైలెన్స్ అయిపోయిందంట. మనం మార్కు సువార్తలో మనం చూస్తున్నట్లయితే ఆ తెర చిరిగిపోయింది. ఆ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనేసి అక్కడ దేవుని మందసము దగ్గర ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలం, ఆ తెర నడిమికి చిరిగిపోయింది. ఎవరము మనము వెళ్ళలేము ఆ ఒక తెర దాటిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి. యాజకులు మాత్రమే వెళ్ళి అక్కడ పాప పరిహారార్థ బలి గాని ఆ బలులు అర్పిస్తూ ఉంటారు. కానీ నీకు నాకు ఆ ఒక్క అడ్డు లేకుండా ఏం చేశాడంటే దేవుడు ఆ ఒక్క బలిగా తాను ఆ బలి పశువుగా అర్పించుకొని నీకు నాకు మధ్య ఆ తెర లేకుండా చేసేసాడు. ఆ తెర లేకుండా ఆ నడిమికి ఆ తెరను చిరగొట్టేశాడు. ఇంకా అవసరం లేదు ఎవరు కూడా. కాబట్టి నువ్వు చేసిన పాపమును బట్టి దేవుడు ఆ కుమారుని వైపు నుంచి ముఖము తిప్పేసుకున్నాడు. నేను ప్రతిసారి ఒక కథ చెప్తాను, ఈసారి కూడా ఆ కథ చెప్తాను. ఒక 2 స్నేహితులు ఉండేటోళ్ళంట. ఆ 2 స్నేహితులు కూడా వాళ్ళ నాన్న ఆ చేపలు పట్టేటాయనంట. అయితే ఆయన ఒక నది మధ్యలోకి వెళ్ళేసి ఆ ఒక బోట్ తీసుకెళ్లి చేపలు పట్టుకొని వస్తూ ఉండేటోడు. అయితే వాళ్ళ నాన్నకి ఆ వ్యక్తికి ఒక కొడుకు ఉండేటోడంట. ఆ కొడుకు స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉండేటోడంట. అయితే ఆ 2 కుమారుడు అతని ఫ్రెండ్ ఇద్దరు కూడా వచ్చేసారంట. వాళ్ళ హాలిడేస్ కి వాళ్ళ ఇంటికి వచ్చారంట. ఆ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నని అడిగారంట వాళ్ళ కొడుకు, నాన్న మాకు కూడా సముద్రం ఎలా ఉంటుందో ఒకసారి చూపించు, నాన్న మాకు కూడా ఆ ఒక చేపలు ఎలా పడతారో చూపించు, నాన్న మాకు కూడా ఆ సముద్రంలోకి వెళ్ళాలని ఉంది, దయచేసి ఒకసారి తీసుకెళ్ళవా అంటే ఆ తండ్రి ఆ కుమారుని చాలా ప్రేమిస్తాడంట. చాలా ప్రేమించి ఏం అడిగితే అది కొనియడము, ఏం అడిగినా కూడా ఆయన ఆ బిడ్డకు ఇవ్వడము ఆ తండ్రికి అలవాటు. సరే నాన్న నేను తీసుకొని పోతాను ఆ సముద్రం మధ్యలోకి, ఆ సముద్రంలో ఎలా చేపలు పడతారో నేను నీకు చూపిస్తాను, అదేవిధంగా నీ ఫ్రెండ్ కూడా నేను చూపిస్తాను అనేసి ఆ బోటు వేసుకొని ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళారంట వీళ్ళు ముగ్గురు కూడా. ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళినప్పుడు భయంకరమైన తుఫాను వచ్చేసింది. ఆ భయంకరమైన తుఫాన్లో ఈ యొక్క ఓడ చిక్కుకొని పోయింది, ఆ బోట్ చిక్కుకొని పోయింది. ఆ భయంకరమైన తుఫానులో వీళ్ళందరూ కూడా చిక్కుకొని పోయి ఉన్నారు. ఆ బోటు తిరగబడిపోయింది. ముగ్గురు కూడా ఆ నీళ్ళల్లో పడిపోయారు. వాళ్ళ నాన్నకి తప్ప వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ ఫ్రెండ్కి కానీ ఆ ఒక్క స్విమ్మింగ్ ఈదడము రాదు. ఇద్దరు కూడా మునిగిపోతూ ఉంటే ఇటు పక్కనేమో రైట్ సైడ్ ఏమో వాళ్ళ కొడుకు ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. చూస్తున్నాడు ఎవరిని కాపాడాలి, ఏ ఒక్కరిని కాపాడినా కూడా ఇంకొకరిని కోల్పోతాడు అతడు.
అయితే చూస్తున్నాడంట, మధ్యలో ఉన్నాడంట. అక్కడ నుంచి నాన్న నన్ను కాపాడు అనేసి వాళ్ళ కొడుకు అడుగుతున్నాడంట. ఇక్కడ నుంచి అంకుల్ నన్ను కాపాడండి అనేసి ఇంకొక వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతున్నాడంట. ఏం చేయాలో ఈ తండ్రికి తలపోయలేదు, పాలు పంపులు ఐడియా రాలేదు. అయితే చూస్తున్నాడంట, చాలా దీనంగా వాళ్ళ కొడుకు చూస్తున్నాడంట. చాలా దీనంగా వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ చూస్తున్నాడంట. అయితే ఆయన మెల్లగా ఈదుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడంట. ఆ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ ని ఆ భుజం మీద ఎక్కించుకున్నాడంట. ఈ యొక్క కుమారుడు చూస్తున్నాడంట, ఏడుస్తున్నాడంట, నాన్న నన్ను కాపాడు అనేసి ఏడుస్తున్నాడంట. ఆ కొడుకును విడిచిపెట్టేసి వాళ్ళ ఫ్రెండ్ ని కాపాడడానికి ఆ యొక్క తండ్రి వెళ్ళి ఆ ఫ్రెండ్ ని కాపాడాడంట. ఇక్కడ కూడా అదే జరిగింది. తండ్రి నీ కోసము నా కోసము తన ప్రియ కుమారుణ్ణి లోకానికి అప్పగించేశాడు. తండ్రి నీ కోసము నా కోసము తన ప్రియ కుమారుని లోకానికి అప్పగించేశాడు. ఆ ఫ్రెండ్ ని తీసుకొచ్చాడంట, భుజం మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చేసాడంట. తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఒడ్డున చేర్చేశాడు. వాళ్ళ కొడుకు చనిపోయాడు, ఏడుస్తున్నాడంట. సరేలే, ఈ బాబు ఉన్నాడు కదా, ఈ బాబుని నేను కాపాడాను అనేసి అనుకుని సంతోషపడ్డాడు. కానీ కొన్ని రోజులకైనాక ఆ కొడుకు ఎదగడం మొదలు పెట్టాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎదగడం మొదలు పెట్టాడు, కాలేజ్కి వెళ్ళడం మొదలు పెట్టాడు. అదే విధంగా ఒక కాలేజ్ లో చెడు అలవాట్లు నేర్చుకున్నాడు, తాగుడు, ఒక భయంకరమైన పాపంలో పడిపోతున్నాడు. అయితే ఒక రోజు వాళ్ళ తండ్రి చూశాడంట. చూసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు చూసి ఏడుస్తున్నాడంట. అరే, నీకోసమా నేను నా కొడుకుని ప్రియ కుమారుణ్ణి నేను ఆ రోజు అక్కడ విడిచిపెట్టేశాను, నీకోసమా నేను ఎంతో ప్రేమించిన నా బిడ్డను విడిచిపెట్టేశాను అనేసి ఏడుస్తున్నాడంట. ప్రభు వారు కూడా నిన్ను నన్ను చూసి అదే విధంగా ఏడుస్తుంటున్నారు. అరే, నీకోసమా నువ్వు చేసే పాపం కోసమా నా ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి శిలువలో బలియాగంగా అర్పించాను, నీకోసమా నువ్వు ఈ చేసే పాపముల కోసమా అనేసి ఏడుస్తూ ఉన్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? మనము దేవుణ్ణి ఏడిపించే వారిగా ఉన్నామా, లేకపోతే దేవుణ్ణి సంతోష పెట్టే వారిగా ఉన్నామా? ఈ రక్తానికి విలువ ఉందా లేదా? ఈ రక్తము ఈ యొక్క విమోచన, పాప విమోచన ఫ్రీగా వచ్చింది కాదు. దేవుడు దానికి వెల చెల్లించాడు, తండ్రి కూడా వెల చెల్లించాడు. ఇది ఫ్రీగా వచ్చింది కాదు. నీ కోసము నా కోసము దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి ఇచ్చేశాడు. ఎందుకు అంటే నువ్వు ఆ ఒక్క పాపంలో పడకూడదనే ఉద్దేశంతో, నువ్వు ఆ నరకంలో పడకూడదనే ఉద్దేశంతో, నువ్వు ఆ నరకంలో పళ్ళు కొరకకూడదనే ఉద్దేశంతో, నువ్వు ఆ నరకంలో ఆ ఒక్క మంటల్లో పడిపోవడము దేవునికి ఇష్టం లేదు. కాబట్టి రక్షణను ఇచ్చాడు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే దేవుని యొక్క రాజ్యంలో ఉంటావు. లేకపోతే మొదటిసారి, నేను చాలాసార్లు చెప్పాను, మొదటిసారి వలకు దేవడిన గొర్రె పిల్లలాగా వచ్చాడు, రెండోసారి యూదా గోత్రపు సింహంలాగా రాబోతుంటున్నాడు. ఒకవేళ నువ్వు మారు మనసు పొంది నువ్వు రక్షణలో ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. లేకపోతే ఎక్కడ ఉంటావు? ఒక నరకంలో వేయబడతావు. దేవునికి అది ఇష్టం లేదు. కాబట్టి నువ్వు ఏ ఒక్కరం కూడా ఈ లోకంలో నాశనం అయిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు తన ప్రియ కుమారుని రక్షకుని లోకానికి ఇచ్చేశాడు. ఆ కొద్ది సమయము ఆ దేవుడు, ఆ తండ్రి తన కుమారుణ్ణి చూడలేదు. కొద్దిసేపే ఎడబాటు. ఆ పాపము ఉంది కాబట్టి, ఆ పాపము ఒక గొర్రె పిల్ల మీద మోపబడింది కాబట్టి ఆ కొద్ది సమయం మాత్రమే ఎడబాటు తండ్రికి కుమారుని. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క రక్షణ మనం నిర్లక్ష్యము చేయకూడదు. నీ గురించి నా గురించి ఆ ఒక సిలువలో బలియాగంగా అర్పించబడ్డాడు. మనము రక్షణ నిర్లక్ష్యము చేయడానికి వీలు లేదు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.